హాయ్ ఎవ్రీవన్. సండే వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసారు కదా. లాంగ్ వీడియోలో చెప్తాను చూడండి. సండే రోజైతే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మెంతికూర చికెన్. అసలు టేస్ట్ ఎలా వస్తుంది ఏంటి అని అయితే ట్రై చేశాను అనమాట. సో టేస్ట్ ఎలా వచ్చిందని లాస్ట్లో చెప్తాను చూడండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మనం చికెన్ కర్రీ ఎలా వండుకుంటామో అలానే వండుకోవాలన్నమాట. సర్లే వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి కొంచెం గార్నిష్ అయితే చేశాననమాట. అంటే ఫైనల్ టచ్ అలా కొంచెం షోక్ ఎక్కువ కదా, సో అందుకే అలా చేశాననమాట. రాకున్నా ట్రై చేయడంలో ఏదైనా సరే మనకి రాని పనిలో ఏలు పెట్టడం అంటే మనకు చాలా ఇష్టం కదా. ఏంటో కొత్త కొత్త ప్రయోగాలన్నీ చేయాలనిపిస్తుంది. అది హిట్ అయినా సరే ఫట్ అయినా సరే చేసి తీరాల్సిందే. నేను కూడా అలానే ట్రై చేశాననమాట. మనం ఒక దగ్గర కుదురుగా ఉండం కదా, ఏదో ఒకటి చేసి పెంట పెంట చేయాల్సిందే. సో నేను ఈరోజు అలానే చేశాను. అది పెంట అయిందా మంచిగా అయిందా అనేది లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ బట్ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది, షేర్ అవుతుంది అనమాట. సో ప్లీజ్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే లైక్ చేయండి. అలాగే నా సబ్స్క్రైబర్స్ కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా చూస్తుంటారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసేయండి. వీడియోస్ పెడుతున్నాను కదా, అన్ని వీడియోస్లలో మీకు నచ్చిన వీడియోస్ ఏంటనేది కామెంట్ చేయండి. ఐ మీన్ అంటే సాంగ్సా, ఓన్ కంటెంటా, ఫుడ్డీసా, ఫుడ్ వీడియోసా, ఫుడ్ వ్లాగ్సా, ఇలాంటివన్నీ పెడుతున్నాను కదా. మీకు నచ్చింది ఒక కంటెంట్ ఏదైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా ఓన్ వాయిస్ అయితే బాగా తెగ వైరల్ అయింది. బట్ నేనైతే వైరల్ కాలేదు. నేను చేసింది ఓన్ వాయిస్ నాకే 2000 వ్యూస్ వస్తే అవతలకి 2 lakhs వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ గురించి నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు అసలు. సర్లే అక్క, ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు, నువ్వు ఫస్ట్ కర్రీ ఎలా చేసావు అవన్నీ చెప్పక్క, ఈ సోదంతా మాకెందుకు అని మీరు అనుకుంటున్నారు కదా. సర్లేండి, వచ్చేసేండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది ముందుగా చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మనకు చికెన్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కోసి పెట్టేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, ఇవన్నీ ఇంకా మసాలాలు ఇవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనం కూర వండడం చాలా సింపుల్గా అవుతుంది. ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను వెజిటేబుల్స్. చికెన్ కర్రీ ఎలా వండుకుంటాం, ఫస్ట్ ఆయిల్ వేసేసి తర్వాత బాగా మసాలాలు వేసేసి తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ వేసిన తర్వాత నేను యాజ్ యూజువల్ నేను సాల్ట్ అయితే వేస్తాను. ఎందుకంటే ఉల్లిగడ్డ అనేది తొందరగా మగ్గనికి సాల్ట్ అయితే వేస్తాను. మీలో ఎంతమందికి అలవాటు ఉన్నది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నేను తెచ్చింది చిన్న మెంతి కూర అంటారు. దీంట్లో పెద్ద మెంతి ఉంటుంది, చిన్న మెంతి ఉంటుంది. చిన్న మెంతి కూర అయితే టేస్ట్ చాలా బాగా కుదురుతుందని చెప్పారు. సో అందుకే నేను చిన్న మెంతి తీసుకొచ్చాను. ఇక్కడైతే 20 రూపీస్కి 4 ఇచ్చారనమాట. ఇంకా కొసిరితే 5 ఇస్తారు. సో మనం కొసిరే తీసుకుంటాం కాబట్టి 5 ఇచ్చారనమాట. నేను ఆ 5 వేసేసాను. ఉప్పు, కారం అవన్నీ వేసేసుకొని లాస్ట్లో ధనియాల పొడి ఇవన్నీ వేసిన తర్వాత ఇంకా ఫైనల్గా మనం చాప్ చేసి పెట్టుకున్న మెంతికూర అయితే వేసేసుకోవాలి. ఒక 5 minutes అయితే పొయ్యి మీదనే సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఫైనల్గా మెంతికూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి, చాలా చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి, వెంబడే ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. చికెన్ కాంబినేషన్లో ఇంకేది వండితే బాగుంటుంది అనేది కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసి చింత చిగురు చాలా బాగుంటుంది చికెన్ కాంబినేషన్. చికెన్ కానీ మటన్ కానీ చాలా చాలా బాగుంటుంది. చింత చిగురు మటన్, చింత చిగురు చికెన్, ఈ రెండింటి కాంబినేషన్ కూడా అద్దరిపోతుంది అనమాట. ఈ సండే వ్లాగ్ ఇదనమాట. మెంతికూర చికెన్ చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటే బై బై.